స్టార్ట్ అయ్యారా? ఓకే నిహారిక, వేటకి బయలుదేరతాను. హలో పరంధామయ్య గారు, మేం బయలుదేరాం. ఆయన నేను మాత్రమే వస్తున్నాం. మీరు పూజ ఏర్పాట్లు, ప్రసాదం తయారీ ఏర్పాట్లు చేసుకోండి, సరేనా? ఉంటాను. ఈ ప్రయాణంలోనూ అక్కడ జరగబోయే పూజలోనూ ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటే అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి వేద. మన వల్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న ఆగ్రహం అమ్మవారికి మన మీద ఉన్నట్టుంది. అందుకే కుటుంబం అల్లకల్లోలమైపోయింది. ఈ పూజ అయిన తర్వాతైనా ఇవన్నీ చక్కబడతాయేమో చూడాలి. పూజలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నేను భరించగలను. నా బాధంతా అవని చేస్తున్న మోసం గురించేనండి. సార్, ఇది మనకి ఓఆర్ఆర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే దీని పక్కన 2 గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి. 6 నెలల్లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది సార్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డల్గా ఉంది కాబట్టి ప్రైస్ కూడా తక్కువ ఉంది. మార్కెట్ రైజ్ అయిందంటే మాత్రం ఇప్పుడున్న రేట్లలో దొరకడం చాలా కష్టం అవుతుంది. సార్, ఇది 1 సెకండ్. ఓకే సార్. చెప్పవని. బావా, అత్తయ్య వాళ్ళు ఊరికి బయలుదేరారు. నాకు కన్ను అదిరింది. అక్కడ దీపం ఆరింది. అవని, ఎందుకంత కంగారు? ఏం జరిగిందో మెల్లగా వివరంగా చెప్పు. నాకు కన్ను అదిరిందని అమ్మవారికి మొక్కుకుందామని పూజ గదిలోకి వెళ్ళాను. అక్కడ దీపం ఆరిపోయింది. అత్తయ్య దీపం ఆరిపోకుండా చూసుకోమని చెప్పింది. నా మనసుకి కీడనిపిస్తుంది బావా. ప్రసాదం చేయడానికి పల్లెటూరికి అత్తయ్య మావయ్యలు ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. వారి దగ్గర ముక్కు పొడుక అమ్మవారు ఉన్నాయి. వాళ్ళకేదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఉంది బాబా. నువ్వేం కంగారు పడకు. అమ్మా నాన్నలు ఎంత దూరం రీచ్ అయ్యారో ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏదో ఒకటి నచ్చ చెప్పుకొని నేను కూడా వాళ్లతో పాటు పల్లెటూరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అట్లీస్ట్ నేనుంటే వాళ్ళ కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది. సరేనా? సరే బాబా. అర్జెంట్ కాల్ వచ్చింది, మనం మళ్ళీ కలుద్దాం. ఏమనుకోకండి. వెరీ సారీ. ఓకే సార్, నో ప్రాబ్లం. హలో అమ్మా, ఎక్కడి వరకు వెళ్ళారు? సిటీ దాటుతున్నాం. అమ్మా, మీరు ఒక చోట ఆగి అక్కడి లొకేషన్ నాకు పెట్టండి. నేను మీ దగ్గరకు వస్తాను. ఎందుకు? వచ్చాక మాట్లాడతానమ్మా. ఇప్పుడు చెప్పు, పర్లేదు. నేను కూడా మీతో వస్తానమ్మా. ఎవరూ రాకూడదని చెప్పాను కదా. మీకు తోడుగా ఉంటానమ్మా. మా ఊరు మేం వెళ్తున్నాం. మీరు పుట్టక ముందు నుంచి వెళ్తున్నాం. తోడు తీసుకుని వెళ్లాల్సినంత భయం మాకేం లేదు. మీకేదైనా జరుగుతుందేమోనని నా భయం అంతా. ఏం జరుగుతుందిరా? మనసులో ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు శ్రీకర్. అవని ఫోన్ చేసింది నాన్న. తన మనసుకి ఏదో కీడనిపిస్తుందని చెప్పింది.
మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేదనా అలాంటి కథలు చెప్తోంది? అక్షయ్తో ప్రసాదం తయారు చేయించడం లేదనేనా కీడు అనిపిస్తుందని వంక పెడుతోంది? తను అలా ఏమీ ఆలోచించడం లేదమ్మా. మరి కీడనిపించడానికి ఏదైనా కారణం ఉండాలి కదరా? పూజ గదిలో అమ్మ వెలిగించిన దీపం ఆరిపోయిందంట. ఆ దీపం ఆరకూడదని అమ్మే చెప్పిందంట కదా, అందుకే అవని భయపడుతుంది. పల్లెటూరికి నువ్వు కూడా మాతో పాటు రావాలని, నిన్ను ఎలాగైనా ఇన్వాల్వ్ చెయ్యాలనే స్వార్థంతో చెప్పుంటుంది. అలా అపార్థం చేసుకోకమ్మా. దీపం సంగతి చూసుకోమని నేను వసంతకి చెప్పాను. ఆరిపోతే తను వెలిగిస్తుంది. మీకా దీపం గొడవ అనవసరం. అమ్మా దయచేసి నా మాట వినండి. రేయ్ ఆపరా. అవని మాటలు నువ్వు నమ్ముతున్నావేమో గాని నేను నమ్మను. నువ్వు మాతో పాటు రావాల్సిన అవసరం లేదు. మేం వెళ్తున్నాం. అమ్మా ఒకవేళ అవని చెప్పింది నిజమైతే? అది నిజాలను దాచే మనిషి, బయట పెట్టే మనిషి కాదు. వెళ్దాం పదండి. అమ్మ వాళ్ళు వద్దన్నా సరే నేను ఫాలో కావాల్సిందే. నిహారిక చెప్పిన కార్ నెంబర్ ఇదే. పెద్దోళ్ళు ఇందులోనే ఉన్నారు.